హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా థిన్ మార్కెట్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ థిన్ మార్కెట్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ఏ మార్కెట్ ఇన్ విచ్ దేర్ ఆర్ కంపారేటివ్లీ లో నెంబర్ ఆఫ్ బిడ్స్ టు బై అండ్ ఆఫర్స్ టు సెల్ సిన్స్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ లో ద ప్రైజెస్ ఆర్ వెరీ వొలటైల్. అంటే ఇక్కడ దీన్ని మనము తెలుగులో డెఫినేషన్ చూస్తే కనుక థిన్ మార్కెట్ అంటే మనకు తెలుగు డెఫినేషన్ సన్నని మార్కెట్ అని అర్థం. ఇక్కడ కొనుగోలు చేయడానికి తక్కువ సంఖ్యలో బిడ్లు మరియు విక్రయించడానికి ఆఫర్లు తక్కువగా ఉన్న మార్కెట్. లావాదేవీల సంఖ్య తక్కువ ఉన్నందున ధరలు చాలా అస్థిరంగా ఉంటాయని చెప్తుండు. అంటే ఇక్కడ చూడండి, మనకి స్టాక్ మార్కెట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒక గట్టి మూమెంట్ వచ్చినప్పుడు, అంటే మార్కెట్ అదే పనిగా బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ 50 కావచ్చు, లేకపోతే ఫిన్ నిఫ్టీ కావచ్చు. బ్యాంక్ నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఒకరోజు 500 పాయింట్స్ సిఈకి వెళ్ళినా లేదా 500 పాయింట్స్ పిఈకి వచ్చినా, అంటే మార్కెట్ పెరిగినా 500 పాయింట్స్ పెరిగినా 500 పాయింట్స్ కిందికి వచ్చినా తర్వాత రోజు జరిగే మార్కెట్ అనేది పూర్తిగా వన్ సైడ్ జరగకుండా కిందికి మీదికి జరుగుతుంది. ఇలాంటి మార్కెట్ని మనం థిన్ మార్కెట్ అని అనుకోవచ్చు. సో నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.